ఈరోజు సిఎంఆర్ కాలేజీ కొంపల నుంచి బాబు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ గారు మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలెక్షన్ చేసి అమౌంట్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. మన ఆశ్రమం ఎలా తెలిసింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, చాలా సంతోషం ఏంటంటే పిల్లలు అంత దూరం నుంచి వచ్చి పాపం అడ్రస్ తెలియకపోయినా రోడ్ కటింగ్ అయింది. దానివల్ల తెలియకపోయినా చాలాసేపు నుంచి వాళ్ళు నిలుక్కుంటే మన ఆశ్రమానికి వచ్చారు. ఈ వయసులో పిల్లలు ఎందుకంటే చిన్న వయసులో ఉండి కూడా ఆశ్రమానికి హెల్ప్ చేయాలి, సేవ చేయాలని, ఎందుకంటే చాలా ఉంటుంది. పెద్ద పిల్లలందరూ కూడా అందరూ కూడా కాలేజీ పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది మానేసి ఈ వయసులో ఒక అనాథాశ్రమానికి వచ్చి ఆశ్రమానికి సేవ చేయాలి, సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు. దానికి చాలా సంతోషం అన్న. విదిన్ ఇండియా ఫౌండేషన్ థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు బేట మీరు? సిఎంఆర్ సెట్ యాక్చువల్లీ మా కాలేజ్ ఇక్కడ మేడ్చల్ కన్నుపేయలో. సో యాక్చువల్లీ వీ హావ్ got to know about like Vision IND Foundation. So actually we got to know through our dean sir. Actually his name is Ravi sir, Dr. Ravi. So our principal sir Narayan sir and Ravi sir has both of us decided about our college like if we can do something good for this foundation. So myself, my name is Prince and I'm a member. I'm a student of CMR Set campus, and his name is Shiva. He's our council head, actually president. So me, Shivana, and there are other many council members have done some funds for this foundation. And Narayan sir is actually doing a very great job. He's doing a very, it's a very great and very lovable job that he's giving a house for the people who have no house or no parents or nothing. He's being a kind of a parent for all of them. So we thank you, sir. ఈ వయసులో ఎందుకంటే మీరు కాలేజీ పిల్లలు అయ్యండి కూడా మీరు ఒక హౌస్ ఇస్తున్నారు, ఒక ఎవరికి హౌస్ లేదు, ఒక పేరెంట్స్ ఎవరికి ఫుడ్ లేదు, మీరు అంత పెడుతున్నారని డూయింగ్ అ వెరీ గ్రేట్ జాబ్. మీ అందరికీ మీరు రుణపడి, ఎందుకంటే రేపు రుద్రాభిషేకం ఉంది, చాలా ఖర్చు పెడుతున్నాం. ఈ టైంలో చూసారా దేవుడు ఏదో రూపంలో సాయం చేస్తాడని చూసారా. మనం చేసే సంకల్పం కరెక్ట్ గా ఉంటే భగవంతుడు ఎక్కడి నుంచి అయినా ఏదైనా సరే తీసుకొచ్చాడన్న దానికి ఉదాహరణ ఇదేంటంటే మేము అసలు పిల్లలు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు చాలా. ఎందుకంటే మేమందరం కూడా పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి రేపు రుద్రాభిషేకం చేసి సక్రమంత్రం చేసి చాలా నిష్ఠతో రేపు కార్యక్రమం చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారంతో స్టూడెంట్స్ అందరూ కష్టపడి సార్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసి సార్ పంపించుకోదు అమౌంట్ పంపించడం జరిగింది. చాలా సంతోషం అన్న. రేపు మీరు దయచేసి ప్లీజ్, ఎందుకంటే రేపు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రేపు మీరు వచ్చి వీళ్ళందరితో, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు కూడా మనం ఉండగా వాళ్ళు ఎవరో ఇది కాదనుకో, మనమే వాళ్ళ కొడుకులు అయ్యి రేపు వాళ్ళందరికీ మనం దగ్గరుండి సర్వీస్ చేసి చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. తర్వాత దయచేసి రేపు ఎవరు వచ్చినా కూడా నాకు బిఫోర్ కాల్ చేయండి ప్లీజ్, తప్పగా అనుకోవద్దు. మీరు నాకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి నేను ప్లేస్ అకామిడేట్ చేస్తాను. ఎందుకంటే సిట్టింగ్ ఎవరి కాళ్ళు పూజ చేయడానికి శాలిగ్రామం దగ్గర నుంచి పూజ సామాగ్రి దగ్గర నుంచి అన్ని సపరేట్గా కూర్చోబెట్టాలి. కాబట్టి పంతులు వేద పండితులు వస్తున్నారు, బయట స్టే చేస్తున్నాను, చాలా నీట్గా చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక పుణ్యక్షేత్రంలో మీరందరూ పాల్గొనాలని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీ ఏంటంటే మన ఈ కార్యక్రమానికి దేవుడి రూపంలో ఈ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఆశ్రమానికి హెల్ప్ చేస్తున్నారు. ఐ మీన్ హ్యాపీ. చాలా సంతోషం, చాలా సంతోషం నాన్న. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.